వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. జగ్గేపేట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరో ముఖ్య హామీ ఈ రోజు నెరవేరింది. ఆటో డ్రైవర్ల సేవలో అనే ప్రజాహిత పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్ల ఖాతాలోకి మొత్తం 436 కోట్లు నేరుగా జమ చేశారు కూటమి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందుతోంది. ఆటో డ్రైవర్ల కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటానికి, వారి జీవనోపాధి స్థిరపడటానికి ఇది మైలురాయిగా కానుంది. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నిబంధనతో అమలు చేస్తోంది. ఆటో డ్రైవర్ల నగర జీవన వ్యవస్థలో కీలక భాగస్వాములు. వారికి ఈ ఆర్థిక సాయం పెద్ద ఊతం అవుతోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి దిశగా ఇది మరో ముందడుగు. జగ్గేపేట నియోజకవర్గంలో సుమారు 1,341 ఆటో డ్రైవర్ల వారి ఖాతాల్లో సుమారుగా 2,01,15,000 రూపాయలు జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు, క్యాబ్ కార్మికులందరూ కూడా వాళ్ళ ఖాతాలో ప్రతి ఒక్కళ్ళు కూడా 15,000 రూపాయలు జమ చేస్తాను. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేరుస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంగా చూస్తే 2,90,669 మంది కార్మికులు ఉంటే వాళ్ళకు గాను 436 కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు. జగ్గేపేట నియోజకవర్గంలో 2,002 మంది ఆటో అండ్ క్యాబ్ కార్మికులు ఉంటే వాళ్ళ ఖాతాలో గాను ఈరోజు 3 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తాను. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఎన్నికల ముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించినా సరే ఈ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మాటలో మొత్తం కూడా మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఉందో దాన్ని 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడం కావచ్చు, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేయడం కావచ్చు, పూర్తిగా బెడ్డెడ్ అయినటువంటి పేషెంట్ 10,000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా దీపం పథకం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చారు. 3వ సిలిండర్ కూడా ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందన స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు మరి చదువుకున్నారో, కుటుంబంలో 2, 3 ఉన్నా సరే, 4 పిల్లలున్నా సరే ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో కూడా 15,000 రూపాయలు జమ చేశారు. గత ప్రభుత్వం ఒకళ్ళకి మాత్రం ఇస్తే ఈ ప్రభుత్వం చదువుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళ ఖాతాలో తల్లికి వందన స్కీమ్ ద్వారా అందించారు. అదేవిధంగా స్త్రీశక్తి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చుకుంది. అదేవిధంగా రైతులకు అండగా ఉంటూ అన్నదాత సుఖీభవ ఈ ప్రభుత్వం ఒక విడత కూడా వాళ్ళ దాంట్లో ఖాతాలో జమ చేయడం జరిగింది. అన్న క్యాంటీన్ నడిపిస్తాను. అన్న క్యాంటీన్లు కూడా గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ రద్దు చేస్తే ఈ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కార్మికుల కోసం, పేదల కోసం ప్రతి ఒక్కరు కూడా గ్రామాన్ని చాలామంది పట్టణానికి వస్తూ ఉంటారు. పట్టణానికి వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ ద్వారా మార్నింగ్ టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ భోజనం 5 రూపాయలకి ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఉచిత ఇసుక పాలసీ కొనసాగిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఇసుకను దోచుకుంటే ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం మరి మద్యపం చూస్తూ ఉంటే ₹1,00,00,000 రూపాయలు స్కామ్ చేసి ఈరోజు పేపర్ చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా ఆటో కార్మికుల కోసం, క్యాబ్ కార్మికుల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రోజు కార్మికులందరూ కూడా ఈరోజు వాళ్ళ ఖాతాలు జమ చేశారు. ఈ ప్రభుత్వం అన్ని మాటలు కూడా ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడతా ఉంది. ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధి చేస్తూ ఉన్నాం, వ్యవసాయ రైతులకు అండగా ఉంటా ఉన్నాం, ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతూ ఉంది, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా అండగా ఉండాలి, ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి తెలుసుకున్నాం. ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడకు బయలుదేరి వెళ్తున్న ఆటో కార్మికులందరూ కూడా మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, మా జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు కట్టా నరసింహరావు గారి ఆధ్వర్యంలో, మొల్లంగి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఆటో కార్మికులంతా కూడా ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నందుకు మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి నాయకత్వం